నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి సైబర్ నేరగాళ్లు న్యూట్ కాల్ చేసి బెదిరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ఎమ్మెల్యే వేముల వీరేశంని సైబర్ నేరగాళ్లు ఏమని బెదిరించారు, వాటి వివరాలేంటి? ధన్యవాదాలు షాహీన్. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి నిన్న రాత్రి 7 గంటల సమయంలో సైబర్ నేరగాళ్లు న్యూట్ కాల్ అయితే చేశారు. న్యూట్ కాల్ చేసి ఆ వీడియో మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్ షాట్లు అన్ని కూడా తీసుకొని మీరు కనుక మేము సుమారు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా నగదు డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక నగదు గారికి ఇవ్వని పక్షంలో మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు మా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఈ స్క్రీన్ షాట్ అన్నింటిని కూడా మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అదేవిధంగా సోషల్ మీడియాలో మొత్తం కూడా ఈ స్క్రీన్ షాట్లు పెట్టి మిమ్మల్ని బదనాం చేస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున బెదిరించినట్లు కూడా మెసేజ్ చేశారు. అయితే ఆ స్క్రీన్ షాట్లు ఆ మెసేజ్లు అన్నింటినీ కూడా మేము డిమాండ్ చేసిన విధంగా కూడా నగదు మా అకౌంట్ లో కనుక జమ చేయని పక్షంలో వీటన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెడతామని చెప్పి కూడా మెసేజ్ల ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ మెసేజ్ల పరం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే నిన్న సాయంత్రము ఇతను నగకెళ్ళి ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్క కాల్ను కూడా అటెంప్ట్ చేస్తున్న పరిస్థితిగా ఉంది. అదే సమయంలో నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో అయితే ఒక అన్నోన్ నెంబర్ నుంచి కూడా ఈ వీడియో కాల్ వచ్చింది. ఎవరో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు ఎవరైనా కాల్ చేస్తూ ఉండొచ్చని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే వేముల వీరేశం అయితే ఆ కాల్ని అటెంప్ట్ చేశాడు. దాంట్లో నీట్ గా ఉన్నటువంటి ఒక మహిళ కనపడుతూ మాట్లాడుతున్న ఉన్నట్టు కూడా వీడియో కనిపించింది. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆ వీడియో కాల్ని అయితే ఎమ్మెల్యే వీరేశం అయితే కట్ చేశారు. ఆ కట్ చేసిన వెంటనే ఆ స్క్రీన్ షాట్ ఎమ్మెల్యే వీరేశం ఉన్నటువంటి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ల రూపంలో అయితే వెంటనే ఆ ఫోటోలు వీడియోస్ అదేవిధంగా సోషల్ మీడియాలో గ్యాదర్ చేసిన ఫోటోస్ అన్నిటి కూడా ఎమ్మెల్యే వీరేశంకి వాట్సాప్ ద్వారా పంపించారు. ఇదిగో మీ దగ్గర మేము మాట్లాడినటువంటి ఒక మహిళతో మీరు వీడియో కాల్ మాట్లాడారు. మీరు కనుక మేము డిమాండ్ చేసినటువంటి నగదు పక్షంలో మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రితో కూడా మాట్లాడిన ఫోటోస్ అన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పి కూడా బెదిరింపుకు పాల్పడిన అటువంటి మెసేజ్లు కూడా పంపించేస్తారు. అది ఉదయం 10 గంటల వరకు కూడా ఈ మెసేజ్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం నగరికల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు అయితే ఆ నెంబర్ ను కూడా బ్లాక్ చేశారు. ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నెంబర్ ఎవరు అనేది కూడా పోలీసులు ఇప్పటివరకే ట్రాకింగ్ చేశారు. ఈ నెంబర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెంబరు ట్రేస్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడే వేముల వీరేశం కూడా మాట్లాడారు. ఎవరు కూడా ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మీరు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. అయితే ఇలాంటి కాల్స్ అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్స్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు కూడా ఎత్తకుండా ఉండటం ఉత్తమని కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పిన పరిస్థితిలో ఉంది. అయితే ఎమ్మెల్యేకే ఇలా వీడియో కాల్స్ రావటం, సైబర్ నేరగాళ్లు బెదిరించడం అనేది ప్రస్తుతం అయితే వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దీనిపైన వేగంగా విచారణ కూడా జరుపుతున్న పరిస్థితిలో ఉంది. ధన్యవాదాలు ఈశ్వర్. సైబర్ దాడిపై నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు ఒలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తాను. రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సిఐ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంది అనేటువంటిది నేను కనుక్కున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఇది సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి.